ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కనపడలే మీ మీడియాలో నేను ఇట్లా చూస్తున్నాం. అందరూ ఒకరిద్దరు కండువాలు అప్పుడు వేసుకోవడం, ఇంకా వేసుకునే వాళ్ళు టీడీపీ తరఫున పోటీకని ఇన్నాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఆ లిస్టులో కనపడడం ఇవి ఆశ్చర్యంగా ఉంది. ఇంతకుముందు కనీసం వాళ్ళ కార్యకర్తలు నిలబెట్టుకునేది బీజేపీ. ఈసారి పూర్తిగా బీజేపీ పక్షాన తెలుగుదేశం పార్టీ తాను అనుకున్న వాళ్లను బీజేపీలో ఉన్న వీళ్ళ ఏజెంట్ల ద్వారా నింపించారు అనేది మీ మీడియాలో వస్తున్న కథనాలు లేదా డిఫరెంట్ అభిప్రాయాలు చూస్తేనే ఆ పేర్లు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా అందులో కూడా మళ్ళీ నిన్న ఏదో ఆడియో ఒకటి వచ్చింది, బయటకు వచ్చింది. 3 కోట్లు ఇస్తే సీటు కూడా మార్చుకుంటాం అని చెప్పి ఆఫర్ ఇచ్చారనేది కూడా ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం మాకెక్కడని వాళ్ళకి పడుతుందని తెలియట్లే, కానీ పైనుంచి మొత్తం జరుగుతున్నది అంతా చూస్తే మాత్రం మాకు సంబంధించినంత వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో, ఒక నిజంగా సీరియస్ పార్టీ సీరియస్గా ప్రజలకు సేవ చేయాలనుకుంటే మనమేంది అనేది క్లారిటీ ఇవ్వాలా, ప్రజలకు మనం అర్థం కావాలా, నాయకుడు ఎలాంటి వాడు, పార్టీ ఎలాంటిది అనేది ఒక సింగిల్ పార్టీగా పోయి ప్రజల ముందుకు పోయినప్పుడే వాళ్ళు తీర్పు ఇవ్వడానికి అవకాశం బాగుంటుంది. కలగూర గంపలాగా ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకునేవు, అతుకులు వేసుకునేవు ముందుకు వస్తే అది అష్టావక్రలాగా ఉంటుంది తప్ప ఓ పర్ఫెక్ట్ పిక్చరు రాదు. దానివల్ల ప్రజలు తీర్పు ఇవ్వడంలో కష్టమవుతుంది. రెండోది ఓడికన్న వాళ్ళలో కోరికుంటే కూడా అది పోతుంది. ఇప్పుడు వాళ్ళ వైపు చూస్తే అక్కడ జరుగుతున్నది చూస్తే రేపు తీర్పు ఎట్లుంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ పక్క మేమేమో పూర్తి స్పష్టత ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పారు, మా నాయకులు కిందికి వెళ్ళి చెప్పారు, మా టీము రెడీగా ఉంది, ప్రజలు చూజ్ చేసుకున్నారు ఆల్రెడీ. అటువైపు డెస్పరేషన్ నుంచి పుట్టి కేవలం స్వార్థంతో వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికో, వాళ్ళ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో, కేసులు తప్పించుకోవడానికో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న నాటకంలో వీళ్ళు మొత్తం బలి అయినారు అనేది ఆల్రెడీ ఇప్పటికే పూర్తి అందరికీ అర్థమైంది. అండ్ ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు ఎటు ఉన్నామనేది. మరింత సుస్థిర నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ముందున్న దానికంటే ఇప్పుడు వచ్చేసరికి ఓకే, ఎక్కడన్నా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కాదు, ఇటువైపు స్పష్టమైన లీడర్ ఉన్నాడు, స్పష్టమైన అజెండాతో పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈ వైపు ఏమో అధికారమే పరమావధిగా చేసుకుని దానికోసం ఎలాంటి ఇదైనా చేసే ఒక కలగూర గంప, ఒక మంద ఆఖరి నిమిషంలో కలిసి ఒక మందలాగా వచ్చి పడినారు. కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలా అనే ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి తగిన రకంగా ఈ 10 రోజులు 15 రోజులు కానీ వాళ్ళ మధ్య పొత్తులో చర్చలు కానీ లేదా సీట్ల డిక్లరేషన్, పవన్ కళ్యాణ్ వాళ్ళు 60-70 అంటే 24 కుదించడం, ఆ తర్వాత అది కూడా తీసేసి 21కి కుదించడం, అందులో కూడా చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని సుమారుగా గుప్పించడం, వాటిని చూపించడం, ఇంకా బీజేపీలో కూడా అదే పనిగా ఇది చేయడం. ఈ మొత్తం దీంట్లో ఒక వ్యక్తి ఆడుతున్న నాటకం, చంద్రబాబు ఆడుతున్న నాటకం, ఆ నాటకానికి ఎంతమంది బలైనారు, ఇంక్లూడింగ్ జాతీయ పార్టీతో సహా ఎట్లా చేశాడనేది బాగా రుజువు. ఇది ఇంతకుముందు అనిందే, రాయలసీమ ద్రోహి అని ఆయన ఎట్లా అన్నాడు, ఇది కూడా అలాంటిదే. ఆయన ఏదేదైతే చేశాడో, ఆయన నీళ్లు అంతకంటే గౌరవం ఏమైనా ఉంటుందా? ఆయన నీళ్లు తీసుకురావడం ఎక్కడ, ఏ రోజు ఆలోచించినాడు? ఒక ప్రాజెక్ట్ గురించి ఏ రోజు అని ఆలోచించాడా? అయినా సరే నిస్సిగ్గుగా ఈరోజు అది అనగలుగుతున్నాడంటే జనం జ్ఞాపక శక్తి మీద ఇది, లేదా ఇట్లా అంటేనే అనాలి, మా ఈనాడు మా జ్యోతిలో వేస్తారు, నేను చూసుకొని చదువుకోవాలనుకుంటాను. ఎవరు నీళ్లు తెచ్చారు? ఈరోజు దాన్ని స్థిరంగా డ్యాములన్నీ రిజర్వాయర్లన్నీ ఫుల్గా ఉన్నాయంటే ఎవరి వల్ల? అసలు ఇప్పుడు తీసుకుంటున్న లిఫ్ట్ కానీ పూర్తి అయితే రేపు రాయలసీమకు రాబోయే కంటిన్యూస్ ఒక స్టెబిలైజ్ కాబోయేది వాటెవర్ ఇరిగేషన్ ఉండేది. అలాగే కుప్పంకి ఈరోజు కాలువదోవిని వర్షాలు పడితే రేపు నీళ్లు రావడానికి ఏర్పాటు ఎవరు చేశారు? కుప్పం కూడా, ఆయన కాన్స్టిట్యున్సీ కూడా. ఇవన్నీ తెలియవా ప్రజలకు? చెప్తున్నా కదా, వాళ్ళు ఆయన అనుకునేది తను ఏది మాట్లాడితే అది వేసే మీడియా ఏదైతే ఉందో అది పద్ధతులు వేసి ఆయనే చూసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వడానికి పనికొస్తుంది. సెల్ఫ్ హిప్నటిజం దీంట్లో ఆయన ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు. సార్, చంద్రబాబు కొత్తగా 2 హామీలు ఇచ్చారు సార్. ఒకటి బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నారు, రెండోది వృద్ధులకి 4000 పెన్షన్ పెంచుతా అన్నారు. వాటిని నమ్మే పరిస్థితుందా మీ అభిప్రాయం? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన మళ్ళీ వచ్చాడు, బెంజి గారు కేజీ బంగారం ఇస్తాడండి. బెంజి గారు కాదు, ఇంకా ఇప్పుడు కొత్త మోడర్న్ కారు ఇచ్చిన కేజీ కాదు 50 కేజీలు ఇచ్చిన
పెన్షన్ అయ్యే 4,000 కక్కుర్తిపడి 4 ఎందుకున్నాడు ఆయన 40,000 అన్నా దానికి ఏమి వాల్యూ ఉండదు. కరెన్సీ నకిలీ అని తేలినాక దానికి వాల్యూ అనేది ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ముద్ర అన్నీ ఉన్నా ఏం కొట్టినా నువ్వు దొంగ నోట్ అని తెలిసిన తర్వాత దొంగ నోటు ఎవరి దగ్గరికి రానిస్తాడు? చంద్రబాబు అంటేనే నకిలీ. ఆయన ఏది చెప్పినా అది జరగదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి మొత్తం ఆపేస్తాడు అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. ఈరోజు ఇప్పుడు ఏవైతే తీసుకుంటున్నారో 4,000కు దిక్కు అది దేవుడు ఎరుగు నచ్చండి. ముందు ఇప్పుడు 3,000 వచ్చేది ఎగిరిపోతారు. ఇప్పుడు 3,000 శాచురేషన్ బేసిస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పైసలకు పెన్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు 39 లక్షలు ఉన్నాయి. 3 నెలల ముందు వరకు, ఆయన ఎలక్షన్లకు 3 నెలల ముందు వరకు ఇది 66 లక్షలు ఉన్నాయి. ఈయన 4,000 ఇస్తే అది 5 లక్షల 10 లక్షల మందికే దించుతాడు. 60 లక్షల నుంచి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు దించుతాడు. 3,000 ఉడుచుతాడా లేదా అనేది ఇది 2,000 చేస్తే 66 లక్షలు నడుపుతాడు. ఆయన బడ్జెట్లన్నీ కూడా తనట్లా బయటికి డైవర్ట్ చేసుకోవాలా. ఇప్పుడు ఏదైతే డీబీటీ ద్వారా కిందికి పోతుందో దాని స్థానంలో మళ్ళీ జన్మభూమి కమిటీలు ఎట్లా తీసుకురావాలా. పాత తెలుగుదేశం 14